కార్యక్రమమైన రోజు మనమందరూ కూడా నిజంగా ఈరోజు గొప్ప పర్వదినంగా భావించాలి. పండగ దినం ఈరోజు అంతా మనందరికీ కూడా. ఓకేనా? ఆదివాసి అనే వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా నరనరాలను నిక్కపొడిసే ఆ ఒక్క రోజు వచ్చినప్పుడు ఆ రోజు ఏ రోజు అంటే మనకు నిజంగా ఆ మహనీయుడు, స్వతంత్ర సమర యోధుడు, ఆ విప్లవ యోధుడు, ఆ విప్లవ మహా గొప్ప నాయకుడు నిజంగా ఈరోజు ఆ జయంతి జరుపుకున్న దినం కాబట్టి మనమందరూ కూడా గర్వదగ్గ విషయం. ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నా, మీరు ఇక్కడ కూర్చొని వింటున్నా, మన భారతదేశంలోని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించినటువంటి, దాంతో భాగంగా మన గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ స్టేటస్ లాగా గుర్తించినటువంటి ఆ మహనీయుడు ఆ రోజు మాట్లాడుతున్నామంటే నిజంగా మనమందరి కూడా నరాలు నిక్కపొడిచాలి. అందరికీ కూడా మనం చరిత్ర తెలుసుకోగలగాలి. మనం అందరూ కూడా చరిత్ర తెలియకుండా మనం ఇందుగా నిజంగా బాబీ మాట్లాడిన పరిస్థితులు చూస్తే చరిత్ర తెలియాలి. మనకి చరిత్ర తెలుసుకున్నప్పుడు చరిత్రకు ఉన్నటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉంటుంది. నిజంగా ఏదో మనం పుట్టాము, ఏదో ఈ రోజు మనం బతుకుతున్నామంటే కాదు. ఆ రోజు మనము ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్ కి ఇంత డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి ఏంటంటే ఆ రోజు ఏం జరిగింది అనేది ప్రతి వ్యక్తిలో కూడా చదువుకున్నా చదువుకోపోయినా పాత విషయాలు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. పాత దినాలు అనేది కంపల్సరీ తెలుసుకోగలగాలి. మనం అన్నాం దాన్ని మనం ఏమంటామంటే చరిత్రగా గుర్తిస్తాం. చరిత్ర అంటే మనం హిస్టరికల్ గా ఏంటి, పూర్వం ఏం జరిగింది అనేది మన ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి. మనం ఈ రోజు నిజంగా సుసంపన్నమైనంగా ఒక కూర్చొని వింటున్నాం, మాట్లాడుతున్నాం, స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే ఆ రోజు ఆ మహనీయుడు కష్టఫలమే. అందుకే దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనమంతా కూడా. అటువంటి దినంలో దాదాపు అతను పుట్టి దాదాపు 27 సంవత్సరాలు. మన ఎక్కడో పుట్టే వ్యక్తి కూడా కాదు, మన విశాఖ జిల్లా, మనమందరూ కూడా విశాఖ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా అంతేనే కాదా, విశాఖ జిల్లాలో మన మారుమూల గ్రామమైనటువంటి పాండ్రంగిలో మన భీమిలి దగ్గర పుట్టి అతను అక్కడి నుండి ఎక్కడ పుట్టామని చూడండి. అతను విశాఖ జిల్లా పాండ్రంగి అనే గ్రామం, మారుమూల గ్రామం. అది కూడా మీరు భీమిలి దగ్గరికి వెళ్తే, విశాఖపట్నం దగ్గర భీమిలికి వెళ్తే పాండ్రంగి అనే గ్రామంకి వెళ్తే ఇప్పుడు కూడా వాళ్ళు ఇల్లు ఉంటాయి. ఆ మహనీయుడు ఒక ఇల్లు ఇప్పుడు కూడా వారి ప్లేస్ అన్ని కూడా ఉంటాయి. అక్కడ పుట్టి మొత్తం భారతదేశమే గడగడాల వణికిచ్చినటువంటి ఆ విప్లవ యోధుడు. అంటే మనసుకు ఉండాల్సింది మనం ఎక్కడ పుట్టామో ఎలా అనేది కాదు. పేదరికంలో పుట్టామా, ధనిక కుటుంబంలో పుట్టామా, లేకపోతే మారుమూల ప్రాంతాల్లో పుట్టామా, ఎక్కడ పుట్టామనే కాదు మనిషి చేసేది, ఏం చేసామనేది ప్రతి వ్యక్తిలో కూడా కావాలది. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి జీవితంలో ఒక చరిత్రగా మిగిలిపోయే పరిస్థితి ఉంటది. అదే దినంలో ఈరోజు నిజంగా ఆ వ్యక్తి చేసినటువంటి గొప్ప కార్యక్రమం వల్ల ఈ రోజు నిజంగా మనం ఆదివాసులే కాకుండా భారతదేశమే గర్వించదగ్గ ఒక స్వతంత్ర సమర యోధులుగా ఈరోజు గుర్తించగలుగుతున్నాం. ఈ రోజు ఈ ఒక్క ఆదివాసీ ట్రస్ట్ తీసుకొచ్చి మనమే కాదు భారతదేశమే అన్ని ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కానీ, ప్రతి మండలంలో కానీ, ప్రతి ప్రాంత ప్రజల్లో కూడా నిజంగా ఆ వ్యక్తి గుర్తుండిపోతారు ఈరోజు. ఎందుకంటే మహాత్మా గాంధీ అయినా, జవహర్లాల్ నెహ్రూ అయినా, అల్లూరి సీతారామరాజు అయినా, భగత్ సింగ్ అయినా కూడా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయినా కూడా ఆ పెద్ద మహనీయులందరూ కూడా ఈరోజు స్మరించుకునే దినం మనం చేస్తున్నామంటే ఆ రోజు కష్టపడేటటువంటి, ఆ రోజు ఎంతో కష్టంలో ఉన్నటువంటి ఆ దినంలో మనం గుర్తుపెట్టుకోవాలంతా కూడా. నిజంగా ఆ రోజు నిజంగా మనకి చరిత్ర ఒకసారి తెలుసుకోగలిగితే ఆ రోజుల్లో ఉన్నటువంటి డచ్ వాళ్ళు కానీ, పోర్చుగీస్ వాళ్ళు కానీ, ఆంగ్లేయులు కానీ వచ్చిన పరిస్థితులు చూస్తే మనం అంతా కూడా ఆ రోజు నిజంగా చాలా దుర్భరమైనటువంటి జీవితం. మన భారతదేశంలో ఎన్నో దేశాల వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని వాడుకో కొన్ని వందల సంవత్సరాలు, వేలాది సంవత్సరాల నుండి మన భారతదేశం ఉన్నటువంటి దేశంలో ఎంతో మంది నిజంగా మిగతా దేశాల వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని దండెత్తి మనకు పరిపాలించి మనల్ని అట్టడుగు చేసే పరిస్థితి చూసినప్పుడు, ఆ తర్వాత అన్ని ప్రాంతాల ప్రజలు పోయినా కూడా ఆ బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఇంగ్లాండ్ ప్రాంత దేశాలు ఎవరైతే ఉన్నారో, ఆ డచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆంగ్లేయులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా దోచుకునే పరిస్థితి చూసాం. దాంతో భాగంగా లాస్ట్ స్వతంత్రం మనకు రాకముందు ఎవరైనా వాళ్ళంటే మనకి బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఆంగ్లేయులు అంటాం వాళ్ళకి. ఈ ఆంగ్లేయులు వచ్చి పూర్తిగా మన ఒక్క దేశాన్ని వాళ్ళు వ్యాపారమే కాకుండా వ్యాపారంతో భాగంగా పూర్తిగా మన ఒక ఏదైతే ముడి సరుకులు ఉన్నదో మన ఖనిజాలు దోచుకుపోయే పరిస్థితి చూసే మనం అంతా కూడా. ఏ రోడ్డు వేసేటప్పుడు కానీ, బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ వారు ప్రభుత్వాలు నడిచే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ రోజు నిజంగా మన ఒక ఆదివాసులకు ప్రత్యేకంగా నిజంగా ఒక స్త్రీలు కానీ, పురుషులు కానీ మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, లేక శారీరకంగా కానీ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం హిస్టరీలో చదివే ఉన్నాం మనం అందరూ కూడా. అలాంటి పరిస్థితుల్లో నిజంగా అటువంటి గడ్డకాలం పరిస్థితుల్లో కూడా మన తెలుగు వాళ్ళు, అల్లూరి సీతారామరాజు గారు 6 సామ్రాజ్యంలో పూర్తిగా అతను
ఎక్కడైతే మొగల్తూరులో పుట్టి ఇక్కడ మన పాండ్రంగిలో పుట్టి అక్కడి నుండి జీవన విధానం కోసం వాళ్ళ తండ్రి గారు మొగల్తూరు పశ్చిమ గోదావరి జిల్లాలో పోయి మొగల్తూరులో బతుకుతూ అక్కడితో పాటు మన విశాఖ ఏవిఎన్ స్కూల్స్ లో అప్పుడు ఉండేది, అక్కడ విద్యాభ్యాసం చేస్తూ అక్కడితో పాటు మళ్ళీ మనకి ఈస్ట్ గోదావరి ప్రాంతంలో వచ్చి మళ్ళీ మన కేడీపేట కానీ మన ప్రాంతంలో పూర్తిగా సంచరించి మనకు జీవన విధానం ఆ రోజు బ్రిటిష్ వారు ఇబ్బంది పెట్టే పరిస్థితులు చూస్తే ఎంతో గడ్డుకాలమైన పరిస్థితి, మన వాళ్ళందరికీ కూడా హింసించే పరిస్థితి చూసినప్పుడు ఆ మనిషి నిజంగా నరాలు నిక్కపొడిచి నిజంగా ఆదివాసి అయినా ఎవరైనా కూడా మనిషే కాబట్టి అలాంటి కష్టకాలంలో చూసే పరిస్థితి చూసి అతను ఖాళీగా కూర్చోలేదు. నాతో పాటు నిజంగా నేను బ్రతికున్నంత వరకు సమాజానికి సేవ చేయాలని ఒకే ఒక మనసు కలిగి ఆ వ్యక్తి నిజంగా పూర్తిగా మన గిరిజన ఆదివాసి బిడ్డలతో ఒక సమావేశం చేసి ఆ సమావేశం గ్రామంలో ఓ చైతన్యం కల్పించి పూర్తిగా మన ఆదివాసులకి అందరికీ కూడా నడిచినటువంటి మహనీయులు గ్రామం గండంధ్ర గ్రామం మందుర చాలా మంది మన ట్రైబల్ బ్రిటిష్ వాళ్ళు తిరిగిన పరిస్థితి పిల్లి ఇంట్లో పెట్టి ఏం చేస్తుంది కంపల్సరీ చేసే పరిస్థితి చేస్తుంది. అదే విధంగా పరిస్థితుల్లో మన వాళ్ళ ముందుకు కూడా కూడా ఎందుకంటే లేదంటే ఆ రోజు ఇప్పుడే మనము చదువులేని ఆ రోజుల్లో కూడా చదువు కాబట్టి మనం ముందు వెళ్ళాలంటే కానీ ఆ రోజు నిజంగా అమరేశ్వరరాజు ఒక రాజు అంటే అతను నాన్న కూడా అతను నిజంగా చదువుకున్న విద్యగా అతను ఇలా కాదు సమాజానికి డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి దేశంలో నిజంగా మనం తెప్పించుకున్న పరిస్థితి తెచ్చుకున్న తర్వాత మన సమాజం మన ఒక దేశాన్ని మనమే కాపాడుకోవాలని ఆ ఒక చదువుకున్న రోజులు అతను చదువుకున్నాడు కాబట్టి అదంతా కూడా మన ఆదివాసులకి నిజంగా చదువులేనటువంటి వ్యక్తులకి పూర్తిగా వాళ్ళు ఒక మంచితనంలో నడిపించి ఆ రోజు వాళ్ళు కూడా పోరాటంలో ముందు నడిపించే పరిస్థితులు చేసి ఈ యొక్క భారతదేశాన్ని 1983 నుండి పోరాటం చేసి దాదాపు అతను ఎప్పుడు 27 సంవత్సరాలకి చాలా చిన్న వయసులో చనిపోయారు. చాలా చిన్న వయసులో కానీ చిన్న వయసులో చనిపోయిన మీద ఎంత ఉంటుంది మనకి మా అంటే 50-60 సంవత్సరాలు బతికే అదన్నీ లెక్క చేయకుండా ఈ రోజుల్లో 100 సంవత్సరాలు దాటిపోయి బతుకుతున్న పరిస్థితులు బతికే ఉన్న ప్రతి బృందంలో ఉన్నప్పుడు బతికే ఉన్నట్టు అంతనే కదా అదే కావాలి మనిషి కావాల్సింది కూడా ఆ రోజు 27 సంవత్సరాలు చనిపోతే ఈ భారతదేశం ఉన్నంతకి ఈ భూమి ఉన్నంతకి ఆ మహనీయులు బతికే ఉంటారు అంతనే కదా. అలాంటి ఈ దినం పర్వతంగా భావించాలి, పండుగ వాతావరణంగా భావించాలి. ఇదంతా కూడా మనం ఒక వేదిక చేసుకున్నాం. మనమంతా కూడా ఆదివాసీ ట్రస్ట్ తీసుకొచ్చి ఈ రోజు ఈ విషయాన్ని మేము వినగలుగుతున్నాం అంతే కదా. అదే నిజంగా మనం కూడా ఒక సమూహంగా ఒక సమిష్టిగా ఒక వ్యవస్థ మనం కూడా నిర్మించలేనప్పుడు ఈ విషయాన్ని దయచేసి ఆదివాసులు ముందు పెట్టాలి. మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనమందరూ కూడా చైతన్యం కలగాలి, మనలో కూడా మార్పు రావాలి. ఆ రోజు నిజంగా బ్రిటిష్ కాలంలోని అంటారు గోడ ప్రాంతం సీక్రెట్ ఉన్నప్పుడు కూడా బ్రిటిష్ వారు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మన వాళ్ళంతా కూడా నిజంగా ఒక మనిషి మాట విధంగా ఆలోచిస్తారమ్మా. ఆ రోజు నిజంగా ఈ గొప్ప పేరు సంపాదించినటువంటి ఆ మహనీయులు ఉన్న వాళ్ళు ఇదంతా కూడా మీరైనా నేనైనా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా నిజంగా గర్వంగా ఉంటున్నాం, హాయిగా పెడుతున్నాం. అంటే ఉన్నటువంటి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, స్వేచ్ఛా స్వతంత్రంలో ఉన్నటువంటి మనం భారతీయులలో ఉన్న భాగంగా ఆదివాసుల 1/7 ప్రాంతంలో ఉన్నటువంటి మన ఆదివాసులందరూ కూడా ప్రభుత్వాలు ఇచ్చేటువంటి హక్కులు కూడా చట్టాలని కూడా వాళ్ళు ఇచ్చే బడ్జెట్ ని కూడా నిజంగా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ముందుకు నడిపించుకోలేని పరిస్థితి. కారణం ఏంటంటే మనం చైతన్యం లేకపోవడం వల్లవే, మనమంతా కూడా యూనిటీ లేకపోవడం వల్లవే మనం ముందుకు పోయలేని పరిస్థితి ఉన్నాం. అందుకబట్టి అవన్నీ కూడా కావాలనే ఉద్దేశంతో ఈ ఒక ఆదివాసీ వ్యవస్థ తీసుకొచ్చాను. ఆదివాసీ ట్రస్ట్ అంటే ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ అని ఈ వ్యవస్థ నుండి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపు 150 మంది లబ్ధి చేకూర్చే పరిస్థితి తీసుకొచ్చాము. దాంతో పాటు మన భారతదేశంలో పాటు మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే మన ఏజెన్సీ ప్రాంతంలో చూస్తే మన అల్లూరు సీతారామరాజు జిల్లా చూస్తే దాదాపు 22 మండలాలు. ఇప్పుడు ఈ 22 మండలాల్లో మన ప్రాంతంలో చూస్తే 11 మండలాలు. ఈ పాడేరు కాన్స్టిట్యూన్స్ లో చూస్తే ఈ 11 మండలాల్లో దాదాపు 9 మండలాలు ఆఫీస్ తీసుకొచ్చాను. ఈ 9 మండలాల ఆఫీస్ కాకుండా మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రమైనటువంటి ఒడిశాలో కూడా మనం ఆఫీసులు పెట్టడం జరిగింది. ఏదైతే చిత్రకొండ కానీ మల్కనగిరి జిల్లాలో కూడా ఆల్రెడీ మనం ఆఫీసులు స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం బలోపేతం చేయగలగాల. మన భారతదేశానికి గర్వించదగ్గ ఒక ట్రస్ట్ మనం తీసుకోపోయే పరిస్థితి తీసుకున్నాం కాబట్టి మీరందరూ కూడా దీన్ని కోఆపరేట్ చేయగలగాల. అలా చేసినప్పుడు మాత్రమే మనమంతా కూడా చైతన్యం కలుగుతాం.
దయచేసి ప్రతి వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మంచి రోడ్లో ప్రతి వ్యక్తి చెప్తున్నప్పుడు ఆ మంచి రోడ్డు నడిచే పరిస్థితి ప్రతి వ్యక్తికి కావాలి. ఎందుకంటే మనమంతా కూడా చదువుకోకపోయిన ప్రతి వ్యక్తికి మీరందరూ కూడా విజ్ఞానవంతులు కాబట్టి బ్రాంచ్లు ఏదైతే మనకి 9 బ్రాంచ్లు ఉన్నాయో ప్రతి 9 బ్రాంచ్లు కూడా ప్రతి బ్రాంచ్లో కూడా ఈ రోజు నిజంగా అందరూ జయంతిగా మనం తెలుసుకున్నాం. దాంతో భాగంగా నెక్స్ట్ వచ్చే నెల ఆగస్టులకు వచ్చే పరిస్థితుల్లో ప్రతి బ్రాంచ్లో కూడా మీరు అందరూ కూడా ఆగస్టు 15 జరుపుకునే పరిస్థితి కావాలని చేస్తున్నాం. అందుకే మీరందరూ కూడా ఇలాగ ఎలాగైతే వస్తారో ఆ రోజు ఆగస్టు 15 కూడా మీరందరూ కూడా ఏ బ్రాంచ్ వల్ల ఆ బ్రాంచ్ ఆ రోజు ఆగస్టు 15 ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కూడా చేసుకోవాలి. మనకు కూడా ఆగస్టు ఉంది. ఇప్పుడు కూడా మీరు అందరూ కూడా నిజంగా ఆగస్టు 15 చేసుకోవాలన్నా ఇలాంటి జయంతులు చేసుకోవాలన్నా కూడా ఆ అధికారులు సామాన్య వ్యక్తి చదువుకున్న వ్యక్తి ఎక్కడ కూడా చేసే పరిస్థితులు లేదు, అంతే కదా. కానీ ఈ రోజు మనకి ప్రత్యేకమైనటువంటి ఆదివాసీ ట్రస్ట్ ద్వారా మనం అందరూ కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా పండుగ వాతావరణం చేసుకునే ఆ భాగ్యం మనకు కలిగింది కాబట్టి మనమందరూ కూడా ముందుకి అన్ని విషయాల్లో కూడా మనము పండుగ కానీ ఏ కార్యక్రమాలైనా కూడా చేసుకునే అవకాశం అందరికీ ఆ భగవంతుడు దేవాలయం నిజంగా ట్రస్ట్ రావడం వల్ల మనకందరికీ ప్రోగ్రాంలో ముందుకు పోయే పరిస్థితి ఉన్నాం. మనం అందరికీ ఎవరు చెప్పలేం, ఎక్కడ పుడతామో ఎలా చనిపోతామో కూడా ఎవరు చెప్పలేం. కానీ మనసులో బతుకున్న కాలం మనం ఏం చేసామనేది కావాలి మనందరికీ కూడా. అందుకని మీరందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా సేవ దృక్పథం కావాలి. మనిషి కూడా ప్రతి వ్యక్తి కూడా సేవ దృక్పథం ఉన్నప్పుడే ఈ సమాజం అనేది ముందుకు పోతాయి. ప్రేమ స్వభావం ప్రతి వ్యక్తిలో కలిగి ఉండాలి. అప్పుడే ఈ దేశం కానీ మన ఆదివాసుల వ్యవస్థ కానీ ముందుకు పోయే పరిస్థితి ఉంటది. అందుకబట్టి మనమందరూ కూడా మంచి కార్యక్రమాలు దీనిలో ఉన్నాయి. మన గ్రామాల అభివృద్ధి అయినా ప్రతి విషయంలో కూడా మీకు ఆల్రెడీ చెప్పుకొస్తున్నాను. నైట్ స్కూల్స్ అయినా నాకు మొదటి కోరిక ఏంటంటే మన గ్రామాల అభివృద్ధి చెందాలతో పాటు మనం చైతన్యం కలగాలి అంటే మనలో ఎడ్యుకేషన్ ఉండాలి, చదువు ఉండాలి. చదువు ఉన్నప్పుడు మాత్రమే సంపూర్ణంగా తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తిలో కూడా ప్రతి గ్రామంలో కూడా నైట్ స్కూల్స్ శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలో కూడా నైట్ స్కూల్ ఏర్పాటు చేయాలా. ఎంతమంది ఏర్పాటు చేస్తున్నారు గ్రామంలో నైట్ స్కూల్స్? ఎంతమంది? ప్రతి బ్రాంచ్లో కూడా అప్లికేషన్స్ రావాలి, నైట్ స్కూల్స్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా చదువుకోవాలి. కనీసం అక్షరం పెట్టే అంటే సంతకం పెట్టే పరిస్థితి కూడా మనం రావాలి. ఉద్దేశంతో ఆదివాసీ ట్రస్ట్ తీసుకొచ్చినటువంటి మొదటి వ్యవస్థ ఏంటి అంటే అక్షరాలు నేర్చుకునే పరిస్థితి కావాలని నైట్ స్కూల్స్ లో ప్రతి ముస్లింలైనా కూడా ఎవరైనా కూడా వారి చిన్నపిల్లలు ఉన్నా కూడా నైట్ స్కూల్ కి ఒక టీచర్ ఏర్పాటు చేశారు. అందుకని మీ గ్రామాల్లో మీరు టీచర్ ఏర్పాటు చేసుకోండి. ఆ టీచర్ కూడా ఇక్కడ నుండి ట్రస్ట్ నుండి జీతాలు తెలిసే కార్యక్రమం తీసుకొచ్చారు. మీకు పుస్తకాలు కానీ బుక్స్ అన్ని కూడా ప్రైవేట్ చేసిన తీసుకొచ్చారు. అందుకని మీరందరూ కూడా మీడియా స్కూల్ ఏర్పాటు చేసుకోవాలి. అందరూ కూడా ఓకేనా? ఓకే. విద్య కానీ ఆరోగ్య విషయాల్లో వైద్యం కానీ అన్ని రంగాల్లో తీసుకుపోయే పరిస్థితి మన ట్రస్ట్ ద్వారా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ వచ్చే ప్రతి పర్సన్ కూడా డబ్బుల కోసం రాకూడదు.